వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. వైఎస్ జగన్ హయాంలో దిశ అనే చట్టం పేరు మారుమోగిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. దాని సంగతి చూద్దాం ఇప్పుడు. వైసీపీ ప్రభుత్వ పెద్దలకు ఉన్న ప్రచార యావ లోతులను, ఆ ప్రచారం కోసం వారు కట్టగల అబద్ధాల గోడల ఎత్తులను మనకు పరిచయం చేసే వ్యవహారం ఈ దిశ చట్టం అనేది. దిశ బిల్లును శాసనసభ ఆమోదించింది తప్ప ఇంతవరకు అది చట్టంగా మారలేదు. దానికి కావాల్సిన కేంద్రం ఆమోదం ఇంకా రాలేదు, ఎప్పటికీ రాదు కూడా. ఢిల్లీలో నిర్భయలాగా దిశ పేరుతో అందరికీ తెలిసిన హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ ఆ డాక్టర్ పై అత్యాచారం, ఆ హత్య కేసులో నలుగురు నిందితులను తెలంగాణ ఐపీఎస్ అధికారి సజ్జనార్ నేతృత్వంలో 2019 నవంబర్లో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. నిందితులను కాల్చి చంపడం అని ఈ తక్షణ న్యాయం అమలు చేసినందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి జగన్ మెచ్చుకున్నారు. అనంతరం ఆయన ప్రభుత్వం నిర్భయ చట్టం లాగా దిశ బిల్లు ఒకటి తీసుకొచ్చింది, శాసనసభతో ఆమోదింపు చేసింది. నేరం జరిగిన దగ్గర నుంచి 21 రోజుల్లోగా విచారణ పూర్తయి తీర్పు రావాలని ఈ చట్టం నిర్దేశిస్తోంది. దిశ చట్టం ఇది ఆచరణ సాధ్యం కాని గడువు. ఈ చట్టం ప్రకారం మానభంగం నేరం రుజువైతే ఒకటే శిక్ష, మరణశిక్ష. జీవిత ఖైదు ఛాయిస్ లేదు. ఏ నేరానికైనా గానీ కేవలం మరణశిక్ష అన్నది సుప్రీంకోర్టు స్థిరపరిచిన చట్టానికి విరుద్ధం. ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైన ఆచరణ సాధ్యం కాని నిబంధనలు చూసి కేంద్ర ప్రభుత్వం వాటి వివరణలు కోరుతూ దిశ చట్టాన్ని తిప్పి పంపింది. రాష్ట్ర ప్రభుత్వం తమ సమాధానంతో తిరిగి కేంద్రానికి పంపింది. కేంద్ర ప్రభుత్వం మళ్లీ వివరణలు కోరింది. ఆ తర్వాత ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ 2021 ఆగస్టులో పార్లమెంట్ లో చెప్పారు. ఆ తర్వాత కూడా ఇంతవరకు పరిస్థితుల్లో మార్పు లేదు. వాస్తవం ఇలా ఉండగా వైసీపీ పెద్దలు రాష్ట్రంలో దిశ చట్టం పేరుతో మోత మోగించారు. జిల్లా కేంద్రం స్థాయిలో దిశ పోలీస్ స్టేషన్లు నోటిఫై చేశారు. మహిళలపై దాడులు జరిగిన ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వ పెద్దలు, అధికార పక్షం నేతలు చట్టమే కానీ ఈ చట్టం పేరు ప్రస్తావించడం మొదలుపెట్టారు. మహిళల కోసం ముఖ్యమంత్రి దిశ చట్టం తెచ్చారని, దాని కింద రాష్ట్రంలో అద్భుతాలు జరిగిపోతున్నాయని మూత మోగిస్తూ వచ్చారు. ఎక్కడ ఏ మహిళపై దాడి జరిగినా దిశ చట్టం కింద బాధితురాలికి న్యాయం చేస్తామని, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని అనడం, పనిలో పనిగా జగన్ ను కీర్తించడం పరిపాటిగా మారింది. ఆఖరికి హోంశాఖకు నాయకత్వం వహించే అప్పటి మంత్రి మేఘతోటి సుచరిత కూడా ఇలాగే మాట్లాడుతూ వచ్చారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మీడియాకు అందే సమాచారంలో కూడా దిశ చట్టం కింద అంటూ రాయటం మొదలుపెట్టారు. ఇలా 4 వైపుల నుంచి అబద్ధాల వల అల్లారు. ఇలాంటి విడ్డూరం దేశంలో ఎక్కడ జరిగి ఉండవు. ఇట్లా కాదనుకున్న టీడీపీ నాయకుడు నారా లోకేష్ వైసీపీకి ఒక పరీక్ష పెట్టారు. గుంటూరులో రమ్య అనే ఇంజనీరింగ్ స్టూడెంట్ ను ప్రేమ పేరుతో ఒకడు దారుణంగా హత్య చేశాడు. ఈ హత్య కేసులో కూడా, ఈ రమ్య కేసులో కూడా దిశ చట్టం ప్రకారం 21 రోజులు శిక్ష పడాలి కదా. కాబట్టి ట్విట్టర్ లో రోజువారీగా లోకేష్ ఆ గడువు కౌంట్ డౌన్ మొదలు పెట్టారు. దిక్కుతోచిన ప్రభుత్వం చివరికి దిశ చట్టం అమల్లో లేదని, కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉందని బహిరంగంగా అంగీకరించాల్సి వచ్చింది. హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ దిశ చట్టం అనేది లేదని అంగీకరించారు. లేని చట్టం గురించి టీడీపీ యాగీ చేస్తోందని, ఇది సరికాదని సవాంగ్ అన్నారు. మరి లేని చట్టం ఉన్నట్టెందుకు నటించాల్సి వచ్చిందో మాత్రం ఆయన చెప్పలేదు. చివరికి దిశ చట్టాన్ని గాలికి వదిలేశారు. ఆ వ్యవహారానికి సరైన ఫుల్ స్టాప్ పెట్టేందుకు వైసీపీ సర్కారు సిద్ధంగా లేదు. ఎన్నికలు వచ్చేసింది. అలా పెట్టాలంటే వారి డొల్లతనం బయటపడుతుంది మరి.